నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ విశ్వం శక్తిమయం. హరిహర బ్రహ్మాదులు సైతం శక్తి స్వరూపిణి అయిన జగన్మాతకు దాసులేనని పురాణాల్లో చెప్పారు. కరుణించే కనకదుర్గగా, ఆగ్రహిస్తే మహిషాసుర మర్దనిగా మారిన శక్తిమాత మహిమాన్వితాలు ఈ విశ్వం ప్రాంగణంలో అనేకం. అలా శక్తి యొక్క రూపంగా వెలసిన మాత కాళిక. హిమాచల్లో వెలసిన కాళికామాత మందిర విశేషాలను ఇప్పుడు వీక్షిద్దాం. హిమాచల్ ప్రదేశ్లోని పంచశిల జిల్లాలో సిమ్లా వెళ్లే దారిలో ఉంది ఆది భగవతి అత్యంత శక్తిశాలి అయిన కాళికాదేవి మందిరం. పర్వతాలతో పరివేష్టింపబడి ఉన్న ఈ ఊరిని దేవి పేరుతో కాల్కా అని పిలుస్తారు. ఈ స్థలం పరమ పూజ్య శక్తి స్థలం. ఈ కాల్కా హిమాలయాలకు ప్రవేశద్వారంగా భావింపబడుతుంది. ఢిల్లీ సిమ్లా రహదారిపై ఉంది కాల్కా. కాల్కాదేవిగా పిలువబడే కాళికాదేవి అపార శక్తి, ఉన్నత మహిమలు సుదూర ప్రాంతాల దాకా వ్యాపించాయి. ఈ దేవీ దర్శనార్థం భక్తులు దూర ప్రాంతాల నుండి వస్తుంటారు. స్త్రీలు ఇక్కడ కుటుంబ రక్షణ కోసం, పరివారం యొక్క ఆరోగ్యం కోసం, మాంగళ్య రక్షణకై పూజలు, అర్చనలు చేస్తారు. తరువాత ప్రసాదాలు తీసుకుని ఇళ్లకు తిరుగు ప్రయాణం అవుతారు. నూతన వధూవరులు కాళికాదేవి దర్శనానికి రావడానికి విశేష ప్రాముఖ్యాన్నిస్తారు. ఇక్కడి ఆచారం ప్రకారం పెళ్లి అయిన తరువాత నూతన వధూవరులు ఇక్కడికి వచ్చి తమ సంసారం సాఫీగా సాగాలని, తమ కోరికలు నెరవేరాలని, కష్టసుఖాలలో దేవి తమ వెన్నంటి ఉండాలని కోరుకుంటారు. దేవి తమ కోర్కెలు తీరుస్తుందని భక్తుల నమ్మకం. కాళికాదేవి మహత్యం అనంతమైనది, అనన్య సామాన్యమైనది. శక్తి స్వరూపిణి అయిన దేవి మహిమాన్వితమైనది.
జగదాంబ మాత మహిషాసురుడు లాంటి రాక్షసుల్ని సంహరించిన అనంతరం ఇక్కడికి వచ్చి నివసించిందని అంటారు. ఈ దేవిని ఇక్కడ పాండవులు స్వర్గారోహణ సమయంలో ప్రతిష్ఠింపచేశారని ప్రతీతి. అప్పటి నుండి ఇప్పటిదాకా ఈ దేవి మహిమలు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ ఆలయంలో కాళీమాత విగ్రహ దర్శనం తరువాత అనేక దేవీదేవతల విగ్రహాల దర్శనం అవుతుంది. ఇందులో ముఖ్యమైనది భగవాన్ శివుని విగ్రహంతో పాటు ఇక్కడ శివలింగం కూడా ప్రతిష్ఠింపబడి ఉంది. భక్తులు ఇక్కడ జలాభిషేకం చేస్తారు. ఈ చండీ ఆలయ ప్రాకారంలోనే దేవి సహోదరి అయిన కాళికాదేవి విగ్రహం కూడా ఉంది. దేవి దర్శనం తరువాత ఈ దేవతామూర్తుల దర్శనానికి విశేష ప్రాముఖ్యం ఉంది. ఇక్కడ శనిదేవుడు ఉన్నారు. వీరికి అందరికీ విడివిడిగా మహత్యాలున్నాయి. అందువల్ల ఈ దర్శనం ద్వారా భక్తులు పుణ్య సముపార్జన కావిస్తారు. కాల్కా ఆలయాన్ని శక్తిస్థలంగా భావిస్తారు. అందువల్ల మనఃపూర్తిగా ఇక్కడ కోరికలు కోరుకుంటే తప్పక నెరవేరుతాయని భక్తుల నమ్మకం. సతీదేవి ప్రముఖ శక్తిపీఠాలలో మానసాదేవి మందిరం కూడా ఒకటి. నిత్యం ఆధ్యాత్మికతను ప్రతిఫలించే మానసాదేవి మందిర విశేషాలేమిటో ఇప్పుడు చూద్దాం. మాత శక్తిపీఠాలలో ఒకటి మానసాదేవి మందిరం. ఈ మందిరం హర్యానా, పంజాబ్ల రాజధాని చండీగఢ్కి సమీపంలోని మణిమాద్ర గ్రామంలో ఉంది. ఈ ప్రాంతంలో సతీదేవి మస్తకం పడిందని భక్తులు నమ్ముతారు. మణిమాద్ర గ్రామం చేరటానికి భక్తులు దేశం నలుమూలల నుండి వివిధ మార్గాల ద్వారా వస్తుంటారు. ఇక్కడికి వచ్చే భక్తుల మనసుల్లో దేవి దర్శనం చేసుకోవాలనే కోరికతో చేతుల్లో పూజా సామాగ్రితో క్యూలో నిలబడతారు. భక్తుల దేవీ స్తోత్రంతో ఆలయ ప్రాంగణం అంతా దేవీమయంగా, శక్తిమయంగా మారిపోతుంది. మానసాదేవి ఆలయంలో భక్తుల కోలాహలం విశాలమైన ఆ ఆలయానికి ఎంతో శోభను చేకూర్చుతుంది. ఆలయంలో మానసాదేవికి కుడి ఎడమల మహాలక్ష్మి, సరస్వతీదేవి ప్రతిమలు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. ఈ ఆలయంలో వినాయకుడు, మానసాదేవి, భైరవదేవి, వైష్ణవీదేవి, కాళీమాత, హనుమంతుడి విగ్రహాలు కూడా ఉన్నాయి.
सबके टुकड़े दूर करे, शरण में आए दीन दुखी की विनती माँ मंजूर करे। संकट हरनी वरदानी माँ सबके टुकड़े दूर करे, शरण में आए दीन दुखी की विनती माँ मंजूर करे। सारा जग जिसको ठुकरा दे उसको गले लगाए माँ। बेटा बेटा बुलाए झट दौड़ी चली आए माँ, बेटा बुलाए झट दौड़ी चली आए माँ। बिगड़ी तेरी बात बनेगी माँ की महिमा गा के दे, खुशियों से भर जाएगा तू झोली तो फैला के दे। ओए बिगड़ी तेरी बात बनेगी माँ की महिमा गा के दे, खुशियों से भर जाएगा तू झोली तो फैला के दे। झोली छोटी पड़ जाती है जब देने पे आए माँ, बेटा बुलाए झट दौड़ी चली आए माँ, बेटा बुलाए झट दौड़ी चली आए माँ। ఇక్కడికి వచ్చే భక్తులు పూజ హారతులతో పాటు దీపం వెలిగించటం తప్పకుండా చేస్తారు. చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడ దేవిని భక్తులు వివిధ రకాలుగా కొలుస్తారు. ఆ తరువాత ఇక్కడ శివాలయంలో శివునికి పూజలు చేస్తారు. మానసాదేవి ఆలయాన్ని శక్తిపీఠంగా భావిస్తారు. అందువల్ల ఇక్కడ కోరుకునే కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ఉన్న వటవృక్షం కూడా మహత్యం కలది. భక్తులు కోరికలు కోరుకుని ఈ చెట్టుకు దారంతో ముడుపులు కడతారు. కోరిక నెరవేరిన తరువాత దేవి పునర్దర్శనానికొస్తారు. మామూలుగా ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువ, కానీ ప్రత్యేకంగా ఆశ్వీజ శ్రావణ మాసాలలో భక్తులు ఎక్కువగా వస్తారు. దేవి దర్శనం చేసుకుని పావనులవుతారు. జాఖా పర్వత మందిరంపై నిర్మించిన మరో ప్రసిద్ధ మందిరం హనుమాన్ మందిరం. శ్రీరామ భక్తుడిగా చరిత్రలో నిలిచిపోయిన అంజనీపుత్రుని మందిర విశేషాలను ఇప్పుడు పరిశీలించండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మరో విశాల పర్వత శ్రేణి. దానిపై పొడవాటి దేవదారు వృక్షాలు, మరోవైపు పాతాళాన్ని తలపించే లోయలు. ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఒక్కసారి చూసి వెళ్లిన యాత్రికులు ఇక్కడికి మళ్లీ మళ్లీ వస్తుంటారు. పొడవాటి దేవదారు వృక్షాలతో నిండి ఉన్న పర్వతాల మధ్య ఉన్న సిమ్లా యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇనుమును అయస్కాంతం ఆకర్షిస్తున్నట్లు ప్రకృతి సౌందర్యం యాత్రికుల్ని ఇక్కడ ఆకర్షిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా సముద్ర మట్టానికి 7,266 అడుగుల ఎత్తులో ఉంది. ఒకవైపు ఎత్తైన హిమాలయ పర్వత శిఖరాలు, మరోవైపు లోతైన లోయలు చూపరులను ఇట్టే ఆకర్షిస్తాయి.
ఇంతటి ప్రకృతి సౌందర్యం కలిగిన సిమ్లా ఒకప్పటి భారతదేశపు వేసవి రాజధాని. సిమ్లా పేరు తలుచుకోగానే ఇక్కడ ఉన్న దేవదార వృక్షాలు, సుందరమైన భవనాలు మనోఫలకంపై ప్రత్యక్షమవుతాయి. నగరానికి నలువైపులా విశాలమైన యాత్రాస్థలాలు నిర్మింపబడి ఉన్నాయి. పర్వతారోహకులకు సుందరమైన జాకో పర్వతం ఇక్కడ ఉంది. ఈ పర్వతం సిమ్లాలోని అత్యంత సుందరమైన ప్రదేశాలలో ఒకటి. ఈ పర్వత శిఖరంపై అతి ప్రాచీనమైన హనుమంతుని గుడి ఉంది. ఈ జాకో పర్వత శిఖరంపై ఉంది అతి ప్రాచీనమైన సంకటమోచన్ హనుమాన్ ఆలయము. సిమ్లాలోని జాకో పర్వతం ఆకాశాన్ని తాకుతూ ఉండే దేవదారు వృక్షాలకి, మనుషులతో కలివిడిగా తిరిగే కోతులకి ప్రసిద్ధి. పురాణాల ప్రకారం సంజీవని అన్వేషణలో బయలుదేరిన హనుమంతుడు యక్షఋషిని ఈ పర్వతంపైనే కలుసుకుని సంజీవని వివరాలు సేకరించాడని చెప్తుంటారు. గాలిలో ప్రయాణిస్తున్న హనుమంతుడు ఎక్కడైతే తన పాదాన్ని మోపాడో ఆ పర్వతం హనుమంతుని బలానికి సగం భూమిలోకి దిగబడిపోయింది. అంతకుముందు ఈ పర్వతం ఎత్తైన పర్వతాలలో ఒకటి. ఈ మందిరం వెనక భాగంలో నాటి హనుమంతుని పాదముద్రికలను నేటికీ సందర్శకులు పూజిస్తున్నారు. రామభక్తుని పాదముద్రికల దర్శనార్థం యాత్రికులు ఈ పర్వతాన్ని అధిరోహిస్తుంటారు. హనుమంతుని దర్శనం తరువాత భక్తులు ఇక్కడ శిరస్సు వంచి నమస్కరించి పుణ్య సముపార్జన గావిస్తారు. మందిరంలో ప్రవేశించగానే వానరసేన తమ చేష్టలతో భక్తులని అలరిస్తుంటాయి. అసంఖ్యాకమైన వానరాలు యాత్రికులతో కలిసి ఈ ప్రాంతమంతా రామమయంగా, భక్తిమయంగా ఉంటుంది. ఈ వానరసేనే సంజీవిని సంపాదించటంలో హనుమంతునికి సహాయం చేశాయని భక్తులు నమ్ముతారు. జాకో పర్వత శిఖరంపై ఉన్న ఈ సంకటమోచన్ హనుమాన్ ఆలయ ప్రాముఖ్యం దేశ విదేశాలలో విస్తరించింది. ఇక్కడికి వచ్చే విదేశీ భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. శక్తి అంశలలో ఒక అంశ తారాదేవి. చారిత్రాత్మక ప్రాధాన్యం గల తారాదేవి మందిరంలోకి వెళ్దాం పదండి. సిమ్లా పరిసరాలలో వెలసిన తారాదేవి ఆలయం భక్తులకు ఒక పవిత్ర తీర్థస్థలం. సిమ్లా నుండి 5 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ ప్రాచీన తారాదేవి ఆలయం ఎంతో ప్రాముఖ్యమైనది. మహిమాన్విత దేవీ దర్శనానికి భక్తులు ఎల్లవేళలా వస్తుంటారు. పర్వత శిఖరంపై వెలసిన ఈ మందిరం
ప్రశాంత వాతావరణానికి, సుందర దృశ్యాలకు ఆటపట్టు. మందిర పరిసరాలలో ప్రశాంతత, ప్రకృతి రమణీయత మనసుకి అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి. తారాదేవి దర్శనంతో మనలోని చింతలు తొలగిపోయి మనస్సుకు శాంతి కలుగుతుందని భక్తుల నమ్మకం. 8 చేతులతో వెలసిన తారాదేవి విగ్రహం అనన్య సామాన్యమయింది, సుందరమయింది. ఈ దివ్యమంగళమైన దేవీ విగ్రహాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు. భక్తి తత్వానికి, పరమార్థ చింతనకు ఆలవాలం నయనాదేవి మందిరం. భక్తులు శ్రద్ధాశక్తులతో దేవిని ఈ మందిరంలో పూజిస్తారు. హిమాచల్ ప్రదేశ్లోని పవిత్ర శివాలిక్ పర్వత శ్రేణులలోని శిఖరంపై ఉంది నయనాదేవి మందిరం. రాత్రివేళ విద్యుత్ దీపకాంతులతో ఈ మందిర శోభ యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది. నయనాదేవి దర్శనం చేసుకోవాలని మనస్సులో తలుచుకుంటూ భక్తులు అనునిత్యం ఇక్కడికి వస్తుంటారు. సూర్యదేవుని తొలికిరణాలతో పోటీ పడుతూ భక్తులు ప్రాతకాలాన్ని దేవీ దర్శనానికి వస్తారు. ఉదయం నుండి సాయంత్రం దాకా ఈ ప్రాంతమంతా భక్తులు చేసే దేవీ భజనలతో మారుమ్రోగిపోతూ ఉంటుంది. అంతటా ఒకే మాట, జోర్ సే బోలో జై మాతాజీ, అంటే అందరూ గట్టిగా చెప్పండి జై మాతాజీకి అని. గుడిగంటల శబ్దం, భక్తులు చేసే ప్రార్థన కలిసి ఆ ప్రాంతమంతా భక్తిమయంగా మారిపోతుంది. ఆ భక్తిమయ వాతావరణంలో దేవి దర్శనం అవుతుంది. మందిరంలో భగవతి నయనాదేవి పిండి రూపంలో దర్శనమిస్తుంది. మందిర ముఖ్యద్వారంలో ఉంది హోమగుండం. ఇక్కడ భక్తి శ్రద్ధలతో చేసే పూజలకి గొప్ప మహత్యం ఉంది. ఇక్కడ భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. ఈ మందిరం ఎడమవైపు లక్ష్మీనారాయణ మందిరం ఉంది. ఈ మందిరంలో మనోహరమైన లక్ష్మీనారాయణ విగ్రహం ఉంది. ఈ మందిరంలోని మరో ముఖ్య విశేషం, పిండి రూపంలోని లక్ష్మీనారాయణులు ఊయలలో ఊగుతూ భక్తులకు దర్శనమిస్తారు. వీరితో పాటు సంకటమోచన హనుమాన్, జగదాంబమాతల దర్శనం కూడా అవుతుంది. ఈ ఆలయంలో స్త్రీలు అధికంగా దేవి దర్శనానికి వస్తుంటారు. ప్రధాన మందిర ద్వారంలో కొలువై ఉన్నాడు సంకటమోచన హనుమంతుడు, శ్రీగణేశుడు. మందిరం బయటి ప్రాకారంలో కాళీమాత విగ్రహం ఉంది. నయనాదేవి దర్శనానంతరం ప్రదక్షిణ కావించే భక్తులకు కాళీమాత దర్శన భాగ్యం కలుగుతుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే బోళాశంకరుడైన శివుని దర్శనం అవుతుంది. ఇక్కడి శివలింగ దర్శనానికి భక్తులు విరివిగా వస్తుంటారు. ఈ ఆలయంలో నయనాదేవి, సంకటమోచన హనుమాన్, జగదాంబికామాత, శంకరుడు మొదలైన దేవీదేవతల దర్శనం కలుగుతుంది.